హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్వీ కుకింగ్ అండ్ హోమ్ రెమెడీస్. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్, హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఒక 6-7 జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలను కూడా వేసి దూరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాన్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిన తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు, 2 స్పూన్ల పెరుగును కూడా వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలను కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జాన్వీ కుకింగ్ అండ్ హోమ్ రెమెడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.